ప్రభుత్వాన్ని బాధపడుతున్నారు. ఎందుకు మీరు స్పందించారని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది మర్చిపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన 5వ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్లి అమిత్ షా గారితో చాలా బలంగా మాట్లాడి, ఇది మా రాష్ట్రానికి గర్వకరమైన విషయం, దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఆ రోజు ఆయన బతిమలాడారు మన ప్రజల పక్షాన. ఆలోచించండి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాం. ఒక సీటు కోసమో ఒక పదవి కోసం కాదే. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేము ఉన్నామంటే అది కేవలం మీకు సేవలు అందించడానికి కోసం. మన జన సైనికుల్లో కూడా ఒక భావన రావాలి. మార్పు కోరారు మీరు, ఆ మార్పుని మనం నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అన్నాక మన అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి, కానీ బాధ్యత కూడా మనకి పెరిగింది. ఇతర పార్టీలకు ఉన్న బాధ్యత కన్నా మన నాయకుడికి, మన పార్టీకి, మన జన సైనికులకి, మన నాయకులకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఇప్పటంలో ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు. దానికి అనుగుణంగా మనం కష్టపడి పనిచేశాం. ఎవరు కూడా క్షేత్రస్థాయిలో దయచేసి మీరు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి మనం ముందుకెళ్ళాలి. మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలకులు. ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు. కష్టకాలంలో ఉన్నాం, మీరు తోడుగా నిలబడండి. ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున మన శాసనసభ్యులు ఉన్నారు, మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకోసం. మా అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఏ విధంగా ఈరోజు జన సైనికులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు ఇక్కడికి కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడికి, ఏ విధంగా జన సైనికులు కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇక్కడికి వచ్చారు. నిజంగా ఎంతో ఆనందం కలిగించింది. ఈ సభ ద్వారా మీరందరూ కూడా ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రాబోయే రోజుల్లో ఆయన ఒక రాష్ట్రానికే కాదు, దేశానికే ఉపయోగపడే విధంగా ఎదగాలి. దానికోసం మీ సహాయం, మీ సహకారం ఎంతో అవసరం. నిలబడదాం ఈ ప్రయాణంలో. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ కూటమిలో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వంలో ఉన్నాం. ఈ రోజున మహిళల కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు అనేక చేస్తున్నాం. సూపర్ 6లో ఇచ్చిన గ్యారంటీ దీపం పథకం ఆ రోజు ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే, ద్వారకా తిరుమలలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీపం పథకాన్ని ప్రారంభించారు. గర్వంగా చెప్తున్నా నేను, ఈరోజు 1 కోటి మందికి మనం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల ద్వారా, దీపం పథకం ద్వారా మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. 800 కోట్ల రూపాయలు వెచ్చించాం. రాబోయే సంవత్సరంలో సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతున్నాం. నిలబడాల్సిన అవసరం ఉంది. త్యాగాలు చేశాం, కష్టపడ్డాం, కానీ మీలో మాత్రం ఎక్కడ కూడా ఆ ధైర్యం కోల్పోబాకండి. పదవులు వస్తాయి, పదవులు పోతాయి. కొంతమందికి పదవులు రావచ్చు, కొంతమందికి పదవులు రాకపోవచ్చు, కానీ మీరు నిలబడింది పవన్ కళ్యాణ్ గారికి ఈ కష్టమైన ప్రస్థానంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో సరే మేమున్నాం అన్నా మీతోటని నిలబడింది మన జన సైనికులు. వాళ్ళ గురించే మనం చేసుకునే ఈ సభ. ఆలోచిద్దాం. రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రణాళిక, పార్టీ నిర్మాణం చేసుకుందాం. ప్రభుత్వంలో మన భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి